మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమకారుల్ని మోసం చేశారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 2019లో తనకు ఎంపీ టికెట్ రాకుండా కొంతమంది కుట్రలు చేశారని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన ఓటమి కోసం పనిచేశారని, ప్రజల అండతో గెలిచానని అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యమకారుల కృతజ్ఞత సభలో పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. స్ట్రాంగ్ కౌంటర్ ఫోర్స్ ఉండే ఆంధ్ర ఎంపీస్ అందరు కూడా వారు పోయి సార్ తెలంగాణ ఇస్తే తెలంగాణ నాశనం అయిపోతుంది, తెలంగాణలో ఏమి వనరులు లేవు, మీరు తెలంగాణ ఇవ్వద్దు, మేముంటేనే తెలంగాణ మంచిగుంటుందని చెప్పి చాలా మంది ఆంధ్ర నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ నాకు ఆ రోజులలో తెలంగాణ ఎంపీస్లలో నేను కూడా అప్పుడు గులాం నబీ ఆజాద్ గారు మా ఇన్ఛార్జ్ ఉండే, వారికి ప్రత్యేకంగా ఎట్లా రెవెన్యూస్ ఆమ్దాని ఏమున్నది, సంపాదన ఎంతున్నది, ఎంత ఖర్చు అవుతున్నది తెలంగాణ ప్రజల పైన అని చెప్పి వారికి ఒక మంచి ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో 300 మందికి ఆ రోజులలో నేను అందరికీ ఒక్కొక్క ₹1,00,000 ఇచ్చి 3 కోట్ల రూపాయలు ఆ రోజులలో ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 200 స్క్వేర్ యార్డ్స్ భూమి కోరినారు, తర్వాత ఐడెంటిటీ కార్డ్స్ కోరినారు, ఇండ్ల కోసము 5 lakhs + 5 lakhs కోరినారు, ఉద్యమకారుల భవనం కోరినారు 2 ఎకరాలలో, పెన్షన్ అండ్ బస్ ఫ్రీ అన్నారు. ఇక్కడ కొందరు మన కేసీఆర్ చేసిన అన్యాయాన్ని మనం మర్చిపోలేము. ఇంకా ఒకటే కాదు, సంక్షేమ ఫలాలు కూడా దాని గురించి కూడా పోరాటం చేయాలి, పెన్షన్ గురించి కూడా పోరాటం చేయాలి. సమరయోధుల్లాగా తెలంగాణ సమరయోధులుగా గుర్తింపు కార్డులు కూడా పొందాలి. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంతటితో మాకు వచ్చింది అయిపోయింది అనుకోవడం కరెక్ట్ కాదు. ఇంకా ఉన్నది ఉద్యమం, మిగిలే ఉన్నది ఇంకా ఉద్యమం అయిపోలేదు, ఇంకా ఉన్నది. కాబట్టి అందరూ సమిష్టిగా ఒకరినొకరు అపార్థాలు చేసుకోకుండా, ఒకరు ఈర్ష్య భావాలు పెంచుకోకుండా మంచి మనసుతో అందరూ సమిష్టిగా పోరాటాలు చేసి సాధించుకోవాలి. అధికారం రావడం కోసం ఎట్లా కష్టపడ్డామో వారిని మమ్మల్ని మర్చిపోయినరు. వారికి మేము బొంద పెడతాం, మేము మీకు ప్రాధాన్యత ఇస్తాం, ఖచ్చితంగా మీకు పట్టం కడతాం, మీరిచ్చే హామీలను మేము నమ్ముతున్నాం సార్ అని చెప్పేసి వారికి కూడా నమ్మకం కల్పించి అన్న నేతృత్వంలో 119 నియోజకవర్గాల్లో ఉద్యమకారులందరూ పని చేశారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. మిత్రులారా, ఎవ్వరు కూడా ఇప్పటి కూడా మన ముందు ఎలక్షన్స్ ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఉద్యమకారులు కావచ్చు, జిల్లాలో ఉన్న ఉద్యమకారులు కావచ్చు, ఖచ్చితంగా ఎవ్వరు కూడా అధైర్యపడవద్దు. మన డిమాండ్స్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నెరవేరుతుందనేది నమ్మకం నాకున్నది. అన్న మన వెంట ఉన్నాడు. ఉద్యమంలో పనిచేసే వాళ్ళు కాదు, ఉద్యమంలో పనిచేసే వాళ్ళే కాకుండా ఉద్యమం కోసం చనిపోయినటువంటి బిడ్డలున్నా, ఆ బిడ్డలను పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. కన్న కొడుకు పోయి ఆ 10 లక్షలు ఎందుకు ఆ 10 లక్షలు? నా కొడుకే బ్రతిక ఉంటే ఈరోజు 10 కోట్ల 100 కోట్లతో సమానం. ఈరోజు మొన్న పడిపోయి 40 రోజులు బెడ్ మీద పడితే నా కొడుకు గుర్తుకొచ్చాడు. ఎవరు చేస్తారు సేవలు? ఎవరున్నారు చేయడానికి? కొడుకే కనుక ఉంటే చూసుకునేవాడు. ఎవరికి కావాలా డబ్బులు? 10 సంవత్సరాలు మోసపోయినాము. ఇదిగో ఇస్తాను, అదిగో ఇస్తాను, ఇదిగో చేస్తాను, అదిగో చేస్తానంటూ జాగాలు అన్నారు, మీకు పెన్షన్లు అన్నారు, ఏది లేదు. 10 సంవత్సరాల బట్టి మోసపోతూనే వచ్చాము, మోసపోయాము కూడా. ఆల్రెడీ అడగకుండానే అన్నం పెట్టాడు ఆ రేవంత్ అన్న, అడగకుండానే వరాలు ఇచ్చాడు. రాఖీ కడితే ఇంటికి వెళ్తే చెల్లెళ్ళకి చీరలు పెడతారంట అన్నదమ్ములు. కానీ రేవంత్ అన్న అడగకుండానే 500 గజాలు అన్నాడు అప్పుడు ముఖ్యమంత్రి. అడగకుండానే రేవంత్ అన్న మీకు ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇస్తాడు, పెన్షన్ ఇస్తా అన్నాడు. అందులో ఉద్యమం కోసం చనిపోయినటువంటి తల్లిదండ్రులు ఉన్నారన్న, పిల్లల యొక్క తల్లిదండ్రులు ఉన్నారు. దయచేసి ఎజెండాలో చేర్చుకోండి, గుర్తించండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనుకోకుండా, ఎందుకంటే కేసీఆర్ను గద్ద దించాలని ఒక ధ్యేయంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆయన పెట్టిన 6 పథకాలు నచ్చి, ఉద్యమకారుల గురించి మాట్లాడిన విధానం నచ్చి ఇవాళ ఆయనను మనము సీఎం చేసుకోవడం జరిగింది. ఇది మాత్రం నిజం. ఉద్యమకారులందరూ ఏకమైతేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, ఇవాళ అధికారంలోకి వచ్చింది. ఎక్కడికక్కడ ఉద్యమకారులు అందరం సపోర్ట్ చేసినాం. కాబట్టి ఆ కృతజ్ఞత రేవంత్ రెడ్డికి ఉంది. కాబట్టే
ఇవాళ ఉద్యమకారులందరికీ 250 గజాలన్న ఒక పథకం తీసుకొని 6